హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు న్యూడిల్స్ చేసి చూపిస్తానండి. నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అవి చూపిస్తాను. చూసారండి, వాటర్ హీట్ ఎక్కిపోయినాయి. నేను వాటర్ పెట్టుకుని ఉన్నాను ఆల్రెడీ. వాటర్ బాయిల్ అయినాయి. దానిలో ఇప్పుడు మనం న్యూడిల్స్ వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఇవి బాయిల్ చేస్తే సరిపోతుందండి. తర్వాత స్ట్రైన్ చేసుకొని కూల్ వాటర్ పోసేసేయాలి. ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిద్దాము. ఈలోపు మనము గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటోస్, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని స్ట్రైన్ చేసుకుందాము స్ట్రైనర్లో. దాని తర్వాత కూల్ వాటర్ పోద్దాం. కూల్ వాటర్ పోయటం వల్ల ఏంటంటే విడిపోతాయి అన్నట్టు, అవి స్టిక్కీగా అవ్వకుండా విడివిడిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను కూల్ వాటర్ వేసి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీ అండ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు ఏ వెజిటబుల్స్ ఉన్నా, ఒక బెండకాయ, దోసకాయ ఇలాంటివి కాకుండా, సొరకాయ కాకుండా మిగతా బీన్స్ కానీ ఇంకేమన్నా కూడా వేసుకోవచ్చండి వెజిటబుల్స్. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. బాండీ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేద్దాం. హీట్ ఎక్కిపోయిందండి ఆయిల్. దీనిలో ఇప్పుడు మనము పోపు గింజలు వేద్దాము. ఇవి కొంచెం చిటపట వేగే వరకు వేయించుకొని అప్పుడు మనం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేస్తాం. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయండి పోపు గింజలు. ఇప్పుడు మనం దీనిలో గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకున్నాం. ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను కట్ చేసి పెట్టుకున్నవి. వేసుకున్నాము కదండి. ఇవి ఒక 2 మినిట్స్ మనము బాయిల్ అయ్యే వరకు, అంటే వేగే వరకు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. 2 మినిట్స్ వేగిపోయినాయి చూసుకున్నామండి. ఓకే, చూడండి కొంచెం ఫ్రై అయ్యండి. ఇప్పుడు దీనిలో మనము క్యాబేజీ వేసేసుకున్నాము. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము కదా, క్యాబేజీ వేసుకొని దీన్ని కూడా 2 మినిట్స్ ఫ్రై అనివ్వాలండి. ఇక మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేద్దాం. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూద్దామండి, ఫ్రై అయిపోయింది. కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దాని తర్వాత అప్పుడు టమాటోస్ వేద్దాం. సాల్ట్ కూడా కొంచెమే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలోనే ఉంటుంది సాల్ట్. సో మనం వెజిటబుల్స్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటోస్ వేస్తుంది. గ్రీన్ పీస్ ఏమున్నా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఎలాగో పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి బాగుంటుంది. దాంట్లో ఫ్రై అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు దీంట్లో మనం టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసేసుకున్నాం. అంత ఎక్కువ వెజిటబుల్స్ వేస్తే అంత మంచిదండి, ఎందుకంటే పిల్లల్ని మనం డిసప్పాయింట్ చేయకుండా ఉండాలి కాబట్టి హెల్త్ బాగుంటుంది, పిల్లల్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ఒక 2 మినిట్స్ పెట్టి మగ్గనిద్దాం. టమాటోస్ కూడా మగ్గిపోతాయి. తర్వాత అప్పుడు నూడిల్స్ వేసుకున్నాం. చూద్దామండి, ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఈ టమాటోస్ కూడా ఫ్రై అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం దీనిలో నూడిల్స్ వేసేసుకున్నాము. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. చూసారా, మనం వాష్ చేసుకోవటం అంటే కూల్ వాటర్ పోయటం వల్ల ఇలా విడిపోయి ఉంటాయండి, ఒకదానికొకటి అంటుకోవు. సో మళ్ళీ ఒకవేళ ఇన్కేస్ మీరు ఏమన్నా బిఫోర్ ఒక 10-15 మినిట్స్ ముందే చేసి పెట్టుకున్నా, ఇప్పుడైతే వీటిని ఏంటంటే మనం ఇట్లా వేసే ముందు కొంచెం వాటర్ వేసేసుకుంటే, కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసేసుకున్నాం. చూసారండి, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకున్నాము. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ ఇది రెగ్యులర్గా తినడం మంచిది కాదండి హెల్త్కి. ఎప్పుడన్నా పిల్లలు అకేషనల్గా అడిగినప్పుడు చేస్తున్నప్పుడు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్కువ వెజిటబుల్స్ వేయాలి, తక్కువ న్యూడిల్స్ వేసి. అప్పుడు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, కాబట్టి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మసాలా వేసాక దీన్ని కూడా మనం మిక్స్ చేసుకున్నాం అండి. ఇప్పుడు మనం మసాలాను కూడా మిక్స్ చేసుకున్నామండి. కంప్లీట్ అయిపోయింది, రెడీ టు సర్వ్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.